వ్యక్తి ఆలోచనలు ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయన్న నేపథ్యంలోంచి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు పుట్టుకొచ్చారు. వారిలో ఐన్స్టీన్ దగ్గర నుంచి అబ్దుల్ కలాం దాకా, సత్యసాయి బాబా నుంచి బాబా రామ్దేవ్ దాకా ఇందుకు ఎవరు అతిథులు కారు. ప్రతి ఒక్కరూ తమ తమ రంగాలలో నిష్ణాతులుగా ఎదిగారు. సమాజంపై తమదంటూ ముద్ర వేశారు. అలాంటి ప్రముఖులలో ఒకరు భగవాన్ ఓషో రజనీష్ ఒకరు. ఆయన ప్రపంచానికి ఏ విషయాలు బోధించారన్నది పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రస్థానం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన చనిపోయిన 1990 జనవరి 19 నాటికి తన వయస్సు 58 సంవత్సరాలు. చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించారు. అంతులేని సంపద కూడా ఆయనను చనిపోయేదాకా వెన్నంటి ఉంది. అంత్యకాలంలో కష్టాలు కూడా ఆయన కన్ను మూసేదాకా వెంటాడాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1931 డిసెంబర్ 11న జన్మించిన ఓ సాదా సీదా వ్యక్తి రజనీష్ ప్రపంచవ్యాప్తంగా ఎదిగి తాను రాసిన పుస్తకాలు చనిపోయి 34 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఓషోయిజం పేరుతో క్రేజీగా అమ్ముడుపోతుంటాయి. ఆయన అసలు పేరు చంద్రమోహన్ జైన్. ఆయన స్థాపించిన సామ్రాజ్యం పేరు ఓషో. ఓషో అంటే తనను తాను సముద్రంలోకి కలుపుకున్న వాడని అర్థం. లక్షల మంది అభిమానులకు, శిష్యులకు ఆయన కేవలం ఓషో మాత్రమే. తర్వాత ఆయన ఆచార్య రజనీష్, భగవాన్ శ్రీ రజనీష్ గా ఇండియాలోనూ ప్రపంచమంతటా విస్తరించారు. ఇంతగా పేరు సంపాదించుకున్న ఆయనను కష్టకాలంలో ఏ దేశము ఆశ్రయం కల్పించడానికి ఇష్టపడలేదు. ఆయన అభ్యర్థనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. చనిపోయి దాదాపు 3.5 దశాబ్దాలు కావస్తున్న నేటికి ఆయన రాసిన పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఆయన వీడియోలు, ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో కనబడుతూ ఉన్నాయి, వినపడుతూ ఉన్నాయి. సంప్రదాయాలు, తాత్విక చింతనలు, మతం అనే వాటిలో ఆయన ఎన్నడూ చిక్కుకోలేదు. కాబట్టి అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు ఓషోపై ఆసక్తి కనపరిచేవారు. వసంత్ జోషి అనే రచయిత ఓషో రజనీష్ జీవిత గాథను ది లూమినస్ రెబెల్ లైఫ్ స్టోరీ ఆఫ్ మావెరిక్ మిస్టిక్ పేరుతో రాశారు. అందులో రజనీష్ గురించి ఇలా రాశారు: ఓషో సాధారణ బాలుడిలాగే పెరిగాడు, కానీ తనలో ఏదో ప్రత్యేకత సాధారణ పిల్లల నుంచి ఆయనను వేరు చేసింది. చిన్నప్పటి నుంచి ఆయనకు ప్రశ్నలు అడగడం, ప్రయోగాలు చేయడం అనే తత్వం ఉండేది. ప్రజల పట్ల ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. మనుషుల ప్రవర్తనను చాలా నిశితంగా గమనించేవారు. 1951లో BA పాస్ అయిన తర్వాత ఓషో హితకారిణి కళాశాలలో ప్రవేశం పొందారు. ఫిలాసఫీ ప్రొఫెసర్ తో ఆయనకు ఘర్షణ జరిగింది. తరగతి గదిలో ఓషో అదే పనిగా ప్రశ్నలు అడిగేవారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రొఫెసర్ విసిగిపోయారు. దీని కారణంగా సిలబస్ పూర్తి చేయలేకపోతున్నానని ప్రొఫెసర్ భావించారు. దీంతో తాను గాని లేదా చంద్రమోహన్ జైన్ కానీ ఎవరో ఒకరే కాలేజీలో ఉండాలంటూ ప్రిన్సిపల్ కు ప్రొఫెసర్ తేల్చి చెప్పారు. ప్రిన్సిపల్ చంద్రమోహన్ జైన్ అలియాస్ రజనీష్ ను పిలిచి కాలేజీ వదిలిపోమ్మని చెప్పారు. దీనికి చంద్రమోహన్ జైన్ అంగీకరించారు. అయితే ఈ విషయంలో తన తప్పేమీ లేదని, కానీ తన కారణంగా ఓ సీనియర్ ప్రొఫెసర్ రాజీనామాను తాను కోరుకోవడం లేదని చెప్పారు. ప్రిన్సిపాలే మరో కళాశాలలో తనను జాయిన్ చేయించే షరతుపై చంద్రమోహన్ జైన్ హితకారిణి కళాశాలను విడిచిపెట్టారు. అయితే కళాశాలలన్నీ రజనీష్ ను తిరస్కరిస్తుండటంతో ఆయన పేరు రాష్ట్రంలో మారుమోగింది. తర్వాత అత్యంత కష్టం మీద ఆయనకు DN జైన్ కళాశాలలో ప్రవేశం లభించింది. రజనీష్ తన యవ్వన కాలమంతా తలనొప్పితో బాధపడుతుండేవారు. ఆ తర్వాత 1957లో రాయ్పూర్లో సంస్కృత విశ్వవిద్యాలయంలో రజనీష్ తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960లో ఆయన జబల్పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు. ఆ సమయంలో ఆయన ఒక అద్భుతమైన అధ్యాపకుడిగా గుర్తింపు పొందారు. ఈ సమయంలో ఆయన ఓ ఆధ్యాత్మిక గురువుగా భారతదేశం అంతటా పర్యటించడం మొదలుపెట్టారు. రాజకీయాలు, మతం, సెక్స్ గురించి ఆయన చేసే ప్రసంగాలు వివాదాస్పదంగా మొదలయ్యాయి. కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రొఫెసర్ పోస్టుకు రాజీనామా చేసి పూర్తిస్థాయి గురువుగా మారారు. 1969లో ముంబైలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రజనీష్ మొదటి నుంచి శతాబ్దాల తరబడి పాతుకుపోయిన మతపరమైన ఆచార్య వ్యవహారాలకు వ్యతిరేకంగా గొంతెత్తేవారు. మతం అన్నది సమాజంలోని చెడుకు బాధితురాలిగా మారి తన ప్రాముఖ్యాన్ని కోల్పోయిందని ఆయన అభిప్రాయం. తన మహిళా అనుచరులందరినీ ఓషో రజనీష్ మదర్
అని పిలిచేవారు. ఎందుకంటే ప్రతి మహిళను ఆయన మాతృత్వానికి ప్రతీకగా పరిగణించేవారు. అలాగే ప్రతి మగ అనుచరుణ్ణి స్వామి అని పిలిచేవారు. దీనివల్ల తనను తాను నియంత్రించుకోవాలని రజనీష్ అనుకునేవారు. ఓషో తన శిష్యులందరికీ చెక్కతో చేసిన జపమాలను ఇచ్చేవారు. ఇది ఓ లాకెట్ ను కలిగి ఉండేది. ఈ లాకెట్ కు ఇరువైపులా ఓషో బొమ్మ ఉండేది. ప్రతి సన్యాసి ఈ లాకెట్ ను ఎల్లవేళలా ధరించాలని భావించేవారు. ఆయన ప్రతి సన్యాసికి ఓ కొత్త పేరు ఇచ్చేవారు. దీనివల్ల వీరు గతాన్నించి వేరుపడతారని ఆయన భావన. ఓషో ఎప్పుడు హిందీలోను గాని ఇంగ్లీష్లో గాని ప్రసంగించలేదు. ఓషో మాట్లాడుతున్నప్పుడు శిష్యులందరూ కళ్ళు మూసుకుని ఉండాలనే నిబంధన ఉండేది. వివాదాస్పద విషయాలపై ఓషో తన అభిప్రాయాలతో ఎంతో ప్రసిద్ధి పొందారు. 1972లో రజనీష్ పట్ల ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు రావడం మొదలైంది. రాత్రివేళ ఒక హాలులో గాని తన ఇంటిలో గాని ప్రసంగించేవారు. కొన్ని సందర్భాలలో ఆయన శ్రోతలు 100 నుంచి 120 మంది మధ్య ఉంటే, కొన్ని సందర్భాలలో 5,000 నుంచి 8,000 మంది దాకా ఉండేవారు. తరచూ వచ్చే భారీ వర్షాలు, అలర్జీలు, రోజు రోజుకి పెరుగుతున్న ఉబ్బసంతో ముంబై వాతావరణం పడకపోవడంతో పూణేలో ఆశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పూణే చేరుకున్నాక ఓషో ఎవరినీ కలవకుండా ఏకాంతంగా ఉండడం మొదలుపెట్టారు. ఇదే కాకుండా తన భారతీయ అనుచరులను తగ్గించేందుకు ఆయన ఆంగ్ల ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ఓషో ఆశ్రమంలో అనేక థెరపీలు ఇవ్వడం మొదలైంది. దీంతో డబ్బు ప్రవాహంలో వచ్చిపడేది. ఈ థెరపీలన్నింటిలోనూ సెక్స్ థెరపీ అన్నది చాలా ముఖ్యమైనది. ఇందులో ఎలాంటి పక్షపాతం లేకుండా లైంగికతను ఆమోదించేవారు. లైంగిక విషయాలలో నైతికతకు కట్టుబాట్లకు ఇక్కడ చోటు లేదు. రజనీష్ ప్రసంగాలలో ఎటువంటి ఈర్ష్య, బంధమనే భావన లేకుండా మనం పని చేయాలని చెప్పేవారు. మరి ఈ చికిత్సలలో పాల్గొనేందుకు భారతీయులను మాత్రం అనుమతించేవారు కాదు. విదేశీయుల జీవన విధానం, ఆలోచన ధోరణి భారతీయుల కంటే పూర్తి భిన్నమైనదని, వారికి ఇలాంటి చికిత్సలు అవసరమని, కానీ భారతీయులకు నిశ్శబ్ద ధ్యానం సరిపోతుందని రజనీష్ వాదించేవారు. అయితే ఈ క్రమంలోని అమెరికాలోని ఒరెగాన్లో 1000 మంది ప్రజలు కలిసి జీవించేలా ఓ ఆశ్రమాన్ని నిర్మించాలని తలపెట్టారు. 1981 మే 31న తన కొత్త ఆశ్రమం కోసం ఆయన ముంబై నుంచి బయలుదేరారు. విమానంలోని అన్ని మొదటి తరగతి టికెట్లు తన కోసం, తన సన్నిహితుల కోసం బుక్ చేశారు. ఆయనతో పాటు ఆశ్రమానికి చెందిన 2500 మంది కూడా అమెరికాకు బయలుదేరారు. వీరిలో ప్రసిద్ధ సినీ నటుడు వినోద్ ఖన్నా కూడా ఉన్నారు. ఈలోగా ఓషో అత్యంత ఖరీదైన 93 రోల్స్ రాయ్స్ కార్లు కొన్నారు. కానీ సరిగ్గా ఇక్కడి నుంచే ఆయనకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. ఆయన అమెరికా కళ పేకమెడలా కుప్పకూలిపోయింది. ఇమిగ్రేషన్ నిబంధనలను అతిక్రమించారని ఆయనపై కేసు నమోదైంది. దాంతో ఆయన అమెరికా జైలులో 17 రోజులు గడపాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక అమెరికాను వదిలిపెట్టేందుకు ఆయన అంగీకరించారు. దీని తర్వాత ఆయన అనేక దేశాలలో ఆశ్రయం పొందాలని చూశారు. కానీ చాలా దేశాలు తిరస్కరించాయి. చివరకు ఆయన స్వదేశానికి తిరిగి రాక తప్పలేదు. 1990 జనవరి 19న 58 ఏళ్ల వయసులో ఓషో తుది శ్వాస విడిచారు. పూణేలో ఆయన నివాసం లావోచ్దు హౌస్ లో ఓషో సమాధి నిర్మించారు. ఓషో ఎన్నడూ పుట్టలేదు, ఎన్నడూ మరణించలేదు. ఆయన ఈ భూమిని 1931 డిసెంబర్ 11 నుంచి 1990 జనవరి 19 మధ్య సందర్శించారు అని ఆ సమాధిపై రాశారు.